పెడతాడు. అంతే. ఈ భగవత్ స్వరూపుడు జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జన్మదినం సందర్భించుకొని ఈ ప్రత్యేకమైనటువంటి సంతోషకరమైన ఆనందమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించుకోవడం జరుగుతుంది. పుట్టి కొట్టడం అనేది అయితే పుట్టి అన్న సేమ్ అనుకుంటాం. దీంట్లో ఏంటంటే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మా దగ్గర గత 25 ఏళ్ళ నుంచి ఉంటున్నాడు సోనబోయిన రమేష్, మాకు కొడుకుతో సమానము. తర్వాత సోనబోయిన రవి, ఇద్దరు. రమేష్ మహాకృష్ణ భక్తుడు. సో తనకున్న కృష్ణ భక్తి మాకు కూడా కొంత అలవడుతున్నది. పొద్దున్నే రోజు పూజ చేస్తాడు, తర్వాత భగవద్గీత వింటాడు. అమోఘమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. మా అందరికి కూడా తను ఇస్కాన్ వాళ్ళ దగ్గర నుంచి భగవద్గీత తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి మా ఒక 20 మందికి డిస్ట్రిబ్యూట్ చేశారు. సో మనము ఆధ్యాత్మికత అనేది మన ప్రజల లోపల పెంచాలి. తర్వాత మన సంస్కృతిని, మన కల్చర్ని మనం మర్చిపోకుండా మనం భగవంతునికి అనుసంధానమై ఉండి, మాకు కూడా మెడికల్ ప్రొఫెషన్లో కొన్ని బియాండ్ మా కంట్రోల్లో ఉన్నప్పుడు దేవుడిని ప్రార్థించడం తప్పిస్తే మేము చేయగలిగేది ఏం లేదు. ఈ విధంగా దేవుడు తప్పకుండా జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణుడు మాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు. మేము ఈ సందర్భంగా మా అందరి తరఫున వచ్చిన వాళ్ళందరి గెస్టులందరికీ, దీంట్లో పార్టిసిపేట్ అయిన వాళ్ళందరికీ, మా పిల్లలకు ముఖ్యంగా చిన్ని కృష్ణుడు, గోపికలు వాళ్ళందరికీ మా రమేష్ తరఫున, నా తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు అందజేస్తున్నాం. మా బంధువులందరికీ చాగర్ల శ్రీనివాస్, కిరణ్, వీటితో పాటు మా పిల్లలందరం, మా హంపి వాసులు, హంపి పాత హంపి వాసులు అందరూ కూడా ఐక్యమైండు. అందరం కూడా మళ్ళీ ఈ సంవత్సరం కూడా దానికంటే దిగ్విజయంగా జరపాలనే ఉత్సాహంతో చాలామంది దీంట్లో జాయిన్ అయ్యారు. అందరం కలిసి పనిచేస్తున్నాము. సో ఈ సంవత్సరం ఇంకా ఉత్సాహంగా గోపిక పిల్లలకు తల్లిదండ్రులు కూడా వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ వేషధారణ చేయిస్తూ మమ్మల్ని కూడా వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. దీనికి కాలనీ కాకుండా డివిజన్ నాయకులు కానీ, ఇద్దరు కానీ చాలామంది మాకు వెనుగన్నుగా ఉండి ప్రోత్సాహం చేస్తున్నారు. ఇక్కడ మ్యాక్సిమం ముఖ్యంగా చాలా అంటే మధ్యతరగతి ప్రాంత పిల్లలే ఎక్కువగా ఉంటారు. అయినా సరే ఉన్నంతలోనే జరుపుకుంటూ దాన్ని ఆనందంగా మన ఉత్సవాలను జరపడం అనేది చాలా సంతోషకరమైన విషయం. వీటిని ఇంకా ముందు పెద్ద ఎత్తున, భారీ ఎత్తున జరపడానికి మేము ప్రయత్నం చేస్తామని కోరుతున్నాం. దూరం పెట్టి కటింగ్ చెప్పండి. శ్రీకృష్ణ వేడుకలు ఎట్లా జరుపుకుంటారు కాలనీ వాసులు అనేది? వరంగల్ నగరపుర ప్రజలందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. మరియు ఈ హౌసింగ్, ముఖ్యంగా ఈ హౌసింగ్ బోర్డు వాసులందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఈ హౌసింగ్ బోర్డు కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రతి ఒక్కరు, పిల్లలు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొని దాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. దీనికి అందరూ కమిటీ సభ్యులు అందరినీ అభినందిస్తున్నారు.